Praise the Lord. Praise the Lord. Continuing our study of 2 Thessalonians chapter 2. మన యొక్క బైబిల్ అధ్యాయాన్ని 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం నుండి కొనసాగిస్తాం. We'll read from verses 9 to 17 responsibly. 9వ వచనం నుండి 17వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 17వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచబడవలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. 14వ వచనం, మీరు అలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. Shall we look to Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Our living and loving Heavenly Father, మా జీవముల పరలోకమందున్నటువంటి పరలోక ప్రేమగలిగిన తండ్రి, thank you once again for the opportunity granted to us, Lord, to come in this way and Lord, to spend some time studying and meditating on the living and eternal word. ప్రభువా మన తండ్రి, మీ యొక్క సజీవమైనటువంటి నిత్యం నిలిచేటువంటి వాక్యమును ధ్యానించుటకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సదుపాయాన్ని బట్టి ఈ యొక్క ప్రభావమైన తండ్రి దిశగా నీ పాల్సిన చేరుటకు మీరు ఇస్తూ వచ్చినటువంటి కృపను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. We do understand, Lord, that we do live in the last days. ప్రభావమైన తండ్రి, ఈ యొక్క అంత్యదినాల్లో మేము నివసిస్తున్నామని ప్రభా జీవిస్తున్నామనేటువంటి గ్రహింపు మేము కలిగి ఉంటున్నాం. And there is a great need to be watchful and prayerful and also be sober. ప్రభా మరి అందరి నిమిత్తమై ఎంతో జాగ్రత్తలమై ప్రభా మన తండ్రి మెలకువగా ఉండి ప్రభా మన తండ్రి మరి ఈ విధంగా మేము జాగ్రత్తలమై ఉండాలని ప్రభా మీరు బయలుపరుస్తూ ఉంటున్నారు. And we should prepare ourselves, Lord, for the coming of the Lord. ఆ ప్రభు యొక్క రాకడకై మేము సిద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాం. Heavenly Father, we pray once again that you would continue to hide us behind the cross and anoint us with the Holy Spirit to minister thy word. నీ యొక్క వాక్యం ఉపదేశించుటకై పైనుండి ఆత్మాభిషేకం దయచేయమని వేడుకుంటూ స్తుతులు అర్పించుకుంటున్నాం. Thank you, Lord, for the portion of scripture just now read. ఇప్పుడే చదివిన లేఖన భాగాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. And as we continue our study of 2 Thessalonians chapter 2, thy grace and unction be given. ప్రభా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ధ్యానించలేనుగా మీ యొక్క ప్రభావం నచ్చది మరి ఆత్మాభిషేకమును దయచేయమని వేడుకుంటున్నాం. And Lord, we pray that you would Lord release thy word for the edification of the church. ప్రభావం నచ్చండి మరి యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై నీ యొక్క వాక్యమును బయలుపరచమని వేడుకుంటున్నాం. In this way take complete charge. ఈ విధంగా పరిపూర్ణ ఆధిపత్యం వహించండి. Bind every seen and unseen work of the enemy in the name by faith. మరి తండ్రి కనిపించినటువంటి అంధకార శక్తులను విశ్వాసంతో వినామను బంధిస్తూ గద్దిస్తుంటున్నాం. Pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ సాటిలేని ఘనమైనటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 2 Thessalonians chapter 2 verses 1 to 8 last week meditation. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రెండవ పత్రికలో 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం ధ్యానిస్తూ వచ్చినాం. We have seen how the Thessalonian believers, they were troubled in their faith because of some false prophecy and false teaching. ఈ విధంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మరి విధంగా తెస్సలోనికీయులకు ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క విశ్వాసంలో మరి కలవరం చెంది
మరి విధంగా వారు ఎంతగానో భయభ్రాంతులై బెదిరింపబడినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధ బోధనను బట్టి, అబద్ధ ప్రవచనలను బట్టి ఎంతగానో వారి యొక్క మరి చూసినట్టయితే సంఘంలో ఎంతో కలవరమును మనం చూస్తూ వచ్చినట్టుగా మరి చదువుతూ వచ్చినాం. Some false prophet and false teacher and some false fake letter disturbed their faith. వారికి ఉన్నటువంటి విశ్వాసము ఈ యొక్క అబద్ధ బోధకుల ద్వారాను, అబద్ధ ప్రవక్తల ద్వారాను, లేక మరి విధంగా మరి రాయినటువంటి అబద్ధమైనటువంటి పత్రిక ద్వారాను మరి వారు ఎంతగానో కలవరం పడుతూ వచ్చినారు. And saying that the day of the Lord has already come. విధంగా మరి వాటి ద్వారా మరి ప్రభు దినము వచ్చేయి ఉన్నదని వారికి బోధింపబడుతూ వచ్చింది. And they were disturbed, shaken. అందునిమిత్తమై వారు ఎంతగానో కలవరం పడుతూ వచ్చినారు, ఎంతగానో తొందరపాటును కలిగి ఉంటూ వచ్చినారు. And Paul writes in the second epistle to strengthen them in the faith and to dispel all their worries and doubts and also their fears. అందునిమిత్తమై ఆ యొక్క మరి అపోస్తలుడైన పౌలు వారికి రెండవ పత్రికను రాస్తూ వారికి ఉన్నటువంటి సందేహములను, వారికి కలిగినటువంటి కలవరమును తొలగించి వేసి వారి యొక్క విశ్వాసంలో వారు స్థిరపరచబట్టుకును మరి విధంగా నిలకడగా ఉండ నిమిత్తమై వారిని ఆదరిస్తూ హెచ్చరిస్తూ ఈ రెండవ పత్రికను రాస్తూ వచ్చినాడు. So that before the day of the Lord comes, the Lord shall appear and then we will all be gathered unto him. ఈ విధంగా ఆ ప్రభు దినమునందు మనమందరము కూడా కూడి వచ్చి Before the day of the Lord comes, ఆ యొక్క ప్రభు దినము రాకడమునకు the Lord will appear. ఆ ప్రభు మరి విధంగా ప్రత్యక్షపరచబడతాడు. As we have seen in 1 Thessalonians chapter 4. అదే విషయాన్ని మనము మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తూ వచ్చినాం. So that verse 15 we see. 15వ వచనంలో 15 and 16. 15-16 వచనంలో మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచురు. 17వ వచనం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. So when the Lord comes, we will be caught up together with him in the midair. ఈ విధంగా ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండుటకై మనము మధ్యాకాశంలో ఎత్తబడే వారిగా ఉంటాం. Those who are dead in Christ will rise. మరి క్రీస్తునందు మృతి చెందిన వారు మొదట లేచేవారుగా ఉంటున్నారు. So in this way the church will be raptured and we will be with the Lord in the midair. ఆ విధముగా సంఘము ఎత్తబడినటువంటిదై ఆ యొక్క ప్రభుతో కూడా ఆ మధ్యాకాశంలో ఉండేవారుగా ఉంటాం. Then tribulation starts in this world. అప్పుడు ఈ భూమి పైన మరి శ్రమణ కాలం మొదలవుతుంది. 3.5 years of tribulation and 3.5 years of great tribulation. ఆ యొక్క 7 సంవత్సరంలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలముగా ఉంటా ఉంది. Antichrist will be revealed. అదేవిధంగా అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. He will sit in God's temple. ఆ యొక్క అంత్యక్రీస్తు దేవుని యొక్క ఆలయంలో కూర్చుని వాడిగా ఉంటాడు. Verse chapter 2 Thessalonians chapter 2 verse 4. చూడండి 2వ దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనం ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చును గనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. Antichrist will be revealed. నిజంగా అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. And he will oppose and exalt himself. తను తాను మరి విధంగా చూసినట్లయితే దేవునికి విరుద్ధంగా తను తాను మరి హెచ్చించుకున్న వాడిగా ఉంటాడు. He will oppose and he will exalt himself above God. దేవునికి పైగా తను తాను హెచ్చించుకున్న వాడిగా ఉంటున్నాడు. Quality of the Antichrist is he opposes God. మరి చూస్తే ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క మరి గుణలక్షణం ఏంటంటే ఆ ప్రభువుని ఆ దేవుణ్ణి మరి వ్యతిరేకించు వాడిగా ఉంటాడు. He is against God. దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు. And secondly he exalts himself above God. అదే కాకుండా ఆ దేవునికి పైగా తను తాను హెచ్చించుకున్న వాడిగా ఉంటున్నాడు. That is the quality of this Antichrist. ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క గుణలక్షణం అదే. That is the quality of Lucifer also. ఆ లూసిఫర్ యొక్క గుణలక్షణం కూడా అదే ఉంటా వస్తుంది. That's what we see in Isaiah chapter 14. అదే విషయాన్ని మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తాం. Verses 12, 13 and 14 if you see,
చూడండి 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలను మనం చూసినట్లయితే Lucifer's plan was to exalt himself above God. మరి విధంగా లూసిఫర్ యొక్క ప్రణాళిక ఏంటంటే దేవునికి పైన పైకి హెచ్చుగా ఉండాలని హెచ్చించుకోవాలని కోరుకుంటూ వచ్చినాడు. He wanted to be exalted. మరి తాను హెచ్చించబడాలని కోరుకుంటూ వచ్చినాడు. He wanted to ascend himself. తాను పైకి హెచ్చబడాలని కోరుకుంటూ వచ్చినాడు. He wants to be like the most high God. అంతేకాకుండా మహోన్నతుని యొక్క దేవునికి సమానముగా ఎంచుకోవాలనుకున్నాడు. That's why the Lucifer was cast down in the form of serpent into this world. అదే నిమిత్తమే ఈ యొక్క మరి సాతానుడు మరి యొక్క సర్పం రూపేణ ఈ యొక్క లోకంలోకి పడివేయబడుతూ వచ్చినాడు. He is called the devil or Satan. ఆ యొక్క మరి సాతానుడుగా మరి దెయ్యముగా పిలువబడతా ఉంటున్నాడు. This Antichrist is an agent of this Satan. ఈ యొక్క క్రీస్తు విరోధి మరి చూసినట్లయితే ఆ యొక్క సాతానునకు మరి విధంగా ప్రతినిధిగా ఉంటున్నాడు. He will exalt himself. తాను హెచ్చించుకుని వాడుగా ఉంటున్నాడు. He wants to be worshipped. ఈ విధంగా మరి ఆరాధింపబడాలని కోరుకుంటున్నాడు. He wants to sit in the temple of God. ఆ దేవుని యొక్క ఆలయంలో కూర్చోవాలని కోరుకుంటున్నాడు. He shows himself to be God. మరి తానుగా దేవుడనే మరి విధంగా బయలుపరుచుకుంటా ఉన్నాడు. That is the work of this Antichrist. అదే క్రీస్తు విరోధి యొక్క కార్యములు. What a terrible work he. చూడండి ఎంత భయంకరమైనటువంటి కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు. Not only that, he will do great things. అంతేకాకుండా గొప్ప సూచక క్రియలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. Verse 9. 9వ వచనం మనం చూసినట్లయితే చూడండి, నశించుచున్న వారు తాము రక్షింపబడ్డకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన కనుక వాని రాక అబద్ధం విషయమైన మరి సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిపో వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. So this Antichrist will be powered by Satan. ఈ విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి సాతాను చేత మరి బలము పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. And he will be powered by Satan to do signs and wonders. ఈ విధంగా సాతాను చేత మరి బలం పొందినటువంటి వాడు ఈ క్రీస్తు విరోధి నానా విధమైనటువంటి సూచక్రియలు మహత్కారములు చేయవాడుగా ఉంటున్నాడు. He will be powered with great power. అంతేకాకుండా ఈ చూస్తే మరి గొప్ప ఆ యొక్క శక్తి చేత నింపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. Power and signs and lying wonders. ఏదో చూస్తే చూడండి, సూచన క్రియలతోనూ మహత్కారములతోనూ మోసం చేయి శక్తితోనూ నింపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. Wonders he will do with a lie. మరి చూస్తే అద్భుతమైనట్లుగా మోసము చేత అబద్ధము చేత జరిగించేవాడుగా ఉంటాడు. So that people will believe the lie. ఎందుకంటే మరి ప్రజలు ఆ యొక్క మరి అబద్ధమును నమ్మేవారుగా ఉంటారు. That is the quality of this Antichrist. ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క గుణ లక్షణం అది. See in Matthew's Gospel chapter 24 verse 24, the Lord Jesus Christ also predicted how in the last days how the false Christ will come and do great wonders. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా మరి 24వ అధ్యాయంలో చెప్తూ వచ్చినటువంటి రీతిగా క్రీస్తు విరోధి వచ్చి ఎటువంటి అద్భుత ఆశ్చర్యకరములు జరిగిస్తాడనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. 24 చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. False Christ will come. ఏ విధంగా చూస్తే అబద్ధ క్రీస్తులు బయలు వెళ్ళి వారు ఉంటున్నారు. False prophets. మరి అబద్ధపు ప్రవక్తలు వచ్చి వారు ఉంటున్నారు. All these are agents of Satan. వీరందరూ కూడా సాతాను యొక్క మరి ప్రతినిధులుగా ఉన్నారు. And they will show great signs and wonders. మీరు చూసినట్లయితే ఈ యొక్క అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే వారుగా ఉంటున్నారు. Revelation chapter 13 verse 13. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో And he doeth great wonders. ఇక్కడ గొప్ప అద్భుత సూచనలు చేయించున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. Read 13-14. 13-14 వచనాలు. ప్రకటన గ్రంథం 13-14 వచనాలు. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకును ఎంపికబడిన సూచన వలన భూనివాసులకు మోసపుచ్చుచున్నది. As Elijah brought fire come down from heaven, this false prophet, this Antichrist will do the same thing. ఇక్కడ ఏలియా మరి చూసినట్లయితే ఏలియా మరి ఆకాశం నుండి అగ్ని
దిగి వచ్చినట్టుగా చేస్తూ వచ్చినటువంటి అదే రీతిగా ఇక్కడ క్రీస్తు విరోధి కూడా మరి ఆకాశం నుండి ఆ యొక్క అగ్నిని తీసుకుని వచ్చేటువంటి వాడిగా సూచన క్రియలు చూపిస్తా ఉంటున్నాడు. In the sight of all men, he will cause the fire come down from heaven on the earth. చూడండి, సమస్త జనుల ఎదుట ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా మరి వారి ఎదుట చేసేవాడిగా ఉంటున్నాడు. And deceive them that dwell on the earth. భూమి మీద ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారిని మోసగించినట్టుగా ఆ యొక్క సూచక్రియలు చేసేవాడిగా ఉంటున్నాడు. Who will dwell on the earth at that time? ఆ దినముల్లో మరి విధంగా భూమి పైన ఎవరు నివసించే వారిగా ఉంటున్నారు? All unsaved people. మరి రక్షింపబడనటువంటి ప్రజలందరూ కూడా ఆ సమయంలో భూమి మీద నివసించే వారిగా ఉన్నారు. All unbelievers. మరి విధంగా అవిశ్వాసులైనటువంటి వారందరూ కూడా నివసిస్తుంటున్నారు. All who live in sin, who love sin, who live in sin, they will be there. ఈ విధంగా పాపములో జీవించేవారు, పాపమునే ప్రేమించేవారు మరి ఆ కాలంలో ఆ సమయంలో జీవించేవారుగా ఉంటారు భూమి పైన. Those people say Antichrist will deceive. అటువంటి ఆ ప్రజలను ఈ యొక్క క్రీస్తు విరోధి మోసగించేవాడిగా ఉంటున్నాడు. So that is what this quality of this Antichrist. He will be filled with the power, and also with this, he will do great signs and lying wonders. He will try to deceive the people. ఈ విధంగా ఈ యొక్క క్రీస్తు విరోధి మరి అద్భుతములను సూచక్రియలను అంతేకాకుండా అబద్ధములు నమ్మనట్లు మోసము చే శక్తి చేత మరి ప్రజలు నమ్మనట్లుగా చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. But this will not happen till the church is raptured. ఇవన్నీ కూడా ఈ యొక్క సంఘము ఎత్తేబడేంత వరకు ఇవన్నీ కూడా సంఘటనలు జరగబడవు. In verse 7 we find, for the mystery of iniquity doth already work. Only he who now letteth will let until he be taken out of the way. 2వ అధ్యాయము 7వ వచనంలో ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. The one who the Holy Spirit of God is not allowing the revelation of the Antichrist. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఆ యొక్క క్రీస్తు విరోధిని ప్రత్యక్షపరచబడుటకు మరి విధంగా ఇంకను అవరోధకంగా ఆపివేస్తా ఉంటున్నాడు. He is restraining the revelation of the Antichrist. ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షతను ఇంకను ఆపుతా ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. Who has that power? ఆ యొక్క సామర్థ్యము శక్తి ఎవరు కలిగి ఉంటున్నారు? The Holy Spirit of God. ఆ పరిశుద్ధాత్ముడు దేవుడే ఆ శక్తిని కలిగి ఉంటున్నాడు. Till the time of the Antichrist comes, he will be restrained. ఈ విధంగా చూసినట్లయితే ఆ యొక్క ఈ క్రీస్తు విరోధి వచ్చేంత వరకు Till his time comes, ఆ క్రీస్తు విరోధి యొక్క సమయం వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు మరి విధంగా నిలిపివేసే వాడిగా ఉంటున్నాడు. Then when the time comes, the Holy Spirit will move aside. ఏదైతే సమయం వాడిది ప్రత్యక్షపడటకు ఆ క్రీస్తు విరోధి సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మరి విధంగా తను మరి విధంగా అనుమతించేటువంటి వాడిగా ఉంటాడు. ఆ సమయాన్ని Antichrist will appear. అప్పుడు క్రీస్తు విరోధి అప్పుడు ప్రత్యక్షపరచబడతాడు. He will do his work. అప్పుడు ఆ క్రీస్తు విరోధి తన కార్యములను జరిగించేవాడిగా ఉంటాడు. All nations will serve him. ఆయన చూస్తే సమస్త జనులందరూ కూడా మరి దేశంలోని కూడా వారిని మరి సేవించేవారిగా ఉంటాడు. Leaders of the nations will be under his control. మరి విధంగా చూసినట్లయితే రాజ్యముల యొక్క మరి న్యాయకులందరూ కూడా ఆ క్రీస్తు విరోధి యొక్క నియంత్రణలో ఉంటారు. And as his agents they will work. మరి తనకు ప్రతినిధులుగా మరి తనకు తోడుగా పనిచేసేటువంటి వారిగా ఉంటారు. His Antichrist will be filled with the power. క్రీస్తు విరోధి మరి ఎంతగానో శక్తి చేత నింపబడినటువంటి వాడిగా ఉంటాడు. Great signs he will do. మరి అనేక సూచక్రియలు చేసేవాడిగా ఉంటాడు. With the lying wonders he will do. అంతేకాకుండా అద్భుతములు నమ్మునట్లుగా అటువంటి సూచక అద్భుత కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. Great tribulation and great tribulation will continue for 7 years. ఆ విధంగా మరి శ్రమల కాలము బహుశ్రమ కాలము ఆ 7 సంవత్సరాలు కొనసాగింపబడేదిగా ఉంటుంది. Deceiving people will be happening in those days. ఈ విధంగా ప్రజలను మోసగించబడుట అనేటువంటి సంఘటనలు ప్రజలకు మరి ఆ విధంగా జరిగేవిగా ఉంటాయి. That time when the Lord appears, మరి ఆ సమయంలో ప్రభువు ప్రత్యక్షపరచబడతాడు. what will happen? Verse 8. 8వ వచనంలో అప్పుడు ఏం జరుగుతుంది? 8వ వచనంలో చూసినట్లయితే 9వ వచనంలో And then shall that wicked be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. So this is not the final destruction of Satan or the Antichrist. ఇది యొక్క సాతాను లేక క్రీస్తు విరోధి యొక్క అంతిమ నాశనము లేకుండా తీర్పు కాదు ఇది. But the work of the Antichrist will be stopped. అక్కడ క్రీస్తు విరోధి యొక్క కార్యములు మరి విధంగా ముగించబడతాయి. They will be stopped. అక్కడ వారి కార్యములన్నీ కూడా ఆపివేయబడతాయి. When the appearance of the Lord. అప్పుడు ఆ ప్రభువు వచ్చినప్పుడు ఈ విధంగా ఆపివేయబడతాయి ఆ క్రీస్తు విరోధి యొక్క కార్యములు. Then verse 10. 10వ వచనంలో మనం చూసినట్లయితే
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. Work of God is to save people. చూడండి, దేవుని యొక్క కార్యం ఏంటంటే ప్రజలను మరి ఈ విధంగా వారిని రక్షించాలని కోరుకుంటున్నాడు. Work of Satan will be to destroy people. కానీ సాతాను యొక్క కార్యం ఏంటంటే ప్రజలను మనుషులను నాశనం చేయాలని కోరుకుంటాడు. How he will destroy? ఏ విధంగా వాడు నాశనం చేస్తాడు? He will destroy by telling lie. మరి విధంగా ఆ యొక్క క్రీస్తు విరోధి సాతానుడు అబద్ధము చెప్పడం ద్వారా వారిని నాశనం చేయవాడుగా ఉంటున్నాడు. Remember, Satan is a liar. సాతానుడు గమనించండి, గ్రహించండి, జ్ఞాపకం ఉంచుకోండి, సాతానుడు అబద్ధము ఆడవాడుగా ఉంటున్నాడు. He is the father of lies. విధంగా అబద్ధములకు జనకుడై ఉంటున్నాడు. He told a lie in the Garden of Eden and deceived Adam and Eve. ఏదైనా వనములో చూసినట్లయితే ఆ సాతానుడు ఆదాము అవ్వకు విధంగా చూస్తే ఆ అబద్ధము చెప్పి వారిని మోసగిస్తూ వచ్చినాడు. So that is the work of Satan. అది సాతాను యొక్క కార్యము. What will happen? People will not love the truth. ఆ విధంగా ప్రజలు ఏం జరుగుతూ ఉంటుందంటే సత్యమును వారు ప్రేమింపగా ఉంటారు. That is the deception of Satan. అది సాతానుడు చేసేటువంటి మోసం అది. When we tell the truth, people will not believe. ఎప్పుడైతే మనం సత్యము చెప్తామో ప్రజలు నమ్మరది. They will not believe. వారు ఆ సత్యమును విశ్వసించరు. When they don't believe, they will perish. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంచారో వారు నశించిపోయేవారుగా ఉంటారు. Mark that word, because they receive not the love of the truth. ఆ విధంగా చూసినట్లయితే ఆ యొక్క సత్యమును అనుసరించకపోనట్లుగా వారు నాశనం అవుతారని చెప్పబడతా వచ్చింది. Lord Jesus Christ said, the truth shall set you free. ప్రభువునైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు కదా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని. If the Son sets you free, you will be free indeed. ఏ విధంగా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. But they will not love the truth. కానీ వారు చూసినట్లయితే సత్యమును ప్రేమింపకుండా ఉంటున్నారు. That is the condition in those days. ఆ దినముల్లో అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. My dear brother and sister, అదే విధంగా ప్రియ సహోదరుడా సహోదరి, Satan will deceive people. సాతానుడు ప్రజలను మోసగించువాడిగా ఉంటున్నాడు. So that they will perish. అదే ఆ విధంగా వారు నశించిపోయేవారుగా ఉంచారు. Satan will not allow people to love the truth. విధంగా సాతానుడు ప్రజలు ఆ యొక్క సత్యమును ప్రేమించాలని వాడు కోరుకోడు. So because if they love the truth, if they accept the truth, if they live by the truth, they will be saved. ఈ విధంగా సత్యమును ప్రేమించి సత్యమును అంగీకరించి సత్యమును జీవించినట్లయితే వారు రక్షింపబడతారు. So for this cause what God will do? అందుకు కారణమును బట్టి దేవుడు ఏం చేయబడుకుంటున్నాడు? Verse 11. 11వ వచనములో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. For this cause God shall send them strong delusion that they should believe a lie. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. In Romans chapter 1 we find, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. verse 18. 18వ వచనములో, for the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. Then what else they did? మరి వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు? Verse 24 we say, wherefore God also gave them up to uncleanness. అదే నిమిత్తం 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను. Again in verse 26, for this cause God gave them up unto vile affections. 26th verse. 26వ వచనంలో మనం చూసినట్లయితే, వారి యొక్క అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. Verse 28. 28వ వచనం, God gave them over to a reprobate mind. ఏ విధంగా అదిగా కూడా చూడండి, ఇక్కడ చేయటమును దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. Verse 32. 32వ వచనం, who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధులను వారు బాగుగా ఎరిగి వాటిని చేయిస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సంబంధించుతున్నారు. So they will believe the lie instead of the truth. సత్యమునకు బదులుగా వారు అబద్ధమునే మరి విధంగా విశ్వసిస్తా ఉంటున్నారు. They will love the lie.
ఆ యొక్క మరి అబద్ధమునే వారు ప్రేమించు వారిగా ఉంటున్నారు. What a terrible condition. చూడండి ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. Then what will happen? Verse 12. అటు తర్వాత 12వ వచనంలో ఏం జరుగుతుంది చూస్తాం. That they all might be damned who believed not the truth, but had a pleasure in unrighteousness. ఇక్కడ చూస్తే ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. Those who believe not the truth, ఎవరైతే ఈ సత్యమునందు విశ్వాసం ఉంచరో నమ్మిక ఉంచరో they will all be damned, they will be condemned. వారందరికి కూడా శిక్షా విధి అనగా వారందరికి కూడా మరి విధంగా శిక్ష పడేదిగా ఉంటుంది. Because they took pleasure in unrighteousness. ఎందుకంటే వారు దుర్నీతి యందు మరి అభిలాష కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. But not only that, because they have pleasure in them that do them. అంతేకాకుండా ఆ యొక్క దుర్నీతిని అనుసరించి వారు వారి సాంగత్యమును మరి సంతోషించు వారిగా ఉంచి వచ్చినారు. That's why they will all be damned or condemned. అందు నిమిత్తమే వారందరూ కూడా మరి నాశనం చేయబడి అంతేకాకుండా మరి శిక్షావిధికి లోనే వారిగా ఉంటున్నారు. They will perish. వారు నాశనమయ్యే వారిగా ఉంటున్నారు. Because they refuse to accept the truth. ఎందుకంటే ఈ యొక్క సత్యమును వారు అంగీకరించక ఉంటూ వచ్చినారు. Instead they received a lie. అదే కాకుండా ఈ యొక్క అబద్ధమునే వారు స్వీకరించినారు. That's why they will perish. అందు నిమిత్తమే వారు నాశనమైపోయే వారిగా ఉంటున్నారు. What a terrible thing. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. They are storing up God's wrath on the day of God's day of judgment. His wrath will be poured out upon them. Romans chapter 2 verse 5. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మరి ఇందు నిమిత్తమై దేవుని యొక్క ఉగ్రత మరి దేవుని ఆ ఉగ్రత దినమునందు తన యొక్క ఉగ్రత అంతా కూడా వారిపైన మరి బయలు వెళ్ళేదిగా ఉంటుంది. Because they have hardened their hearts. ఎందుకంటే వారి యొక్క హృదయం అంతా కూడా కాఠిన్యము చేసుకుంటూ వచ్చినారు. Gospel was preached to them, but they did not receive the gospel. ఈ విధంగా సువార్త వారికి ప్రకటింపబడుతూ వచ్చింది కానీ వారు ఆ యొక్క సువార్తను అంగీకరించకుండా వచ్చినారు. They hardened their hearts. వారి యొక్క హృదయములను కఠినపరుచుకుంటూ వచ్చినారు. Wrath of God will be revealed upon them. దేవుని యొక్క ఉగ్రత అనేది వారి పైన బయలు వెళ్ళేదిగా ఉంటుంది. On the day of judgment, His wrath will be upon them. ఆ యొక్క తీర్పు దినమున దేవుని యొక్క ఉగ్రత అనేది వారి పైన పడేదిగా ఉంటుంది. My dear brother and sister, అదే విధమే మా ప్రియ సహోదరుడా సహోదరి, if we do not do, if we resist God's truth, that will happen. Terrible things will happen in our lives. ఈ విధంగా దేవుని యొక్క సత్యమును మరి విధంగా అంగీకరించకుండా విరోధించినట్లయితే అటువంటి మరి భయంకరమైనటువంటి స్థితిగతులు మరి వచ్చేవిగా ఉంచాయి. God's wrath will be poured. మరి దేవుని యొక్క ఆ ఉగ్రత అనేది మన పైన పడేదిగా ఉంచుంది. God is a consuming fire. మరి ఆ దేవుడు చూస్తే దహించు అగ్నిగా ఉంచున్నాడు. Hebrews chapter 12 verse 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనములో For our God is a consuming fire. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Those who do not believe the truth, ఎవరైతే ఆ యొక్క సత్యమును అంగీకరించలేదు, those who do not accept the truth, మరి విధంగా ఆ యొక్క సత్యమును ఎవరైతే విశ్వసించలేదో అంగీకరించలేదు, fire will consume. మరి ఆ యొక్క మరి అగ్ని వారిని మరి దహించి వేసేదిగా ఉంటుంది. That is what will happen to the Antichrist also. అదే విధంగా ఆ యొక్క క్రీస్తు విరోధం కూడా సంభవించేదిగా ఉంటుంది. What will happen? మరి ఏం జరుగుతుంది? He will be consumed with the spirit of his mouth. మరి విధంగా The Lord shall consume with the spirit of his mouth. మరి చూస్తే ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించును. So that is what will happen when to this Antichrist and to his followers. ఈ విధంగా అంతే క్రీస్తు విరోధికిని వారి యొక్క అనుచరులకు ఇవన్నీ కూడా సంభవించేవిగా ఉంటున్నాయి. Verse 13. 11వ వచనం మనం చూస్తాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మమేమును పరిశుద్ధపరచబడవలెను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు ఆదరణ మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. But we are bound to give all thanks always to God for you. ఇది మీ నిమిత్తమై మీ విషయమై మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. All thanks God for the Thessalonian believers. మరి తెస్సలోనికైనటువంటి విశ్వాసుల విషయమై వారి నిమిత్తమై పౌలు దేవునికి వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. Are we thanking God for the believers? For the believers today? ఈ దినం మనం కూడా మరి విశ్వాసాల విషయమై దేవుని ఎదుట వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామా? Believers are there undergoing persecution in Islamic countries, communist countries, in North India. Believers are undergoing persecution, trouble and also afflictions. మరి విధంగా నేటి దినాల్లో విశ్వాసాలు చూసినట్లయితే మరి విధంగా ఇస్లాం దేశాల్లో మరి విధంగా కమ్యూనిస్టు దేశాల్లో ఉత్తర భారతదేశంలో విశ్వాసాలు వారి విశ్వాసాలను బట్టి ఎంతో శ్రమలు ఎంతో ఇబ్బందులు హింసలు ఉండగా వెళ్తా ఉంటున్నారు. వారి విషయమై
మరి విధంగా దేవునికి వారి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? Are you praying for them? వారి విషయమై ప్రార్థిస్తా ఉంటున్నామా? Are you thanking God for them? వారి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? Because they are beloved brethren of the Lord. ఎందుకంటే ఆ ప్రభు వలన మరి ప్రియమైనటువంటి సహోదరులుగా వారు ఉంటున్నారు. God loves. దేవుడే వారిని ప్రేమిస్తున్నాడు. God loves the Thessalonians. మరి విధంగా దేవుడు ఆ తెస్సలోనికీయుల విశ్వాసులను ప్రేమిస్తా The ఉంటున్నాడు. Thessalonians are beloved of the Lord. మరి విధంగా ఆ ప్రభు వలన ఆ యొక్క వారందరూ కూడా ప్రేమింపబడినటువంటి సహోదరులుగా ఉంటున్నారు. And why? Because they are beloved. What God has done? మరి విధంగా వారు ప్రియులైనందుకు కారణం బట్టి దేవుడు వారి విషయం ఏం జరిగిస్తూ వచ్చినాడు? God hath from the beginning chosen you to salvation. ఈ విధంగా దేవుడు రక్షణ పొందుటకే దేవుడు ఆది నుండి వారిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. Ephesians we find God has chosen us even before the foundations of this world were laid. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే ఈ భూమి మీదకి జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. Ephesians chapter 1 verse 5 we see. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. God has chosen the Thessalonian believers. ఆ విధంగా దేవుడు మరి తెస్సలోనికీయుల విశ్వాసులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. From the beginning he has chosen them ఆది నుండే వారిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. for salvation. రక్షణ పొందు నిమిత్తమై ఆది నుండే వారిని ఏర్పరచుకున్నాడు. How they are saved? ఏ విధంగా వారు రక్షింపబడుతూ వచ్చినారు? Through the sanctification of the Spirit and Ah. belief of the truth. మరి విధంగా చూస్తే ఆత్మను పరిశుద్ధ పరచబడడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను వారు రక్షింపబడుతూ వచ్చినారు. Because they believed the truth. ఎందుకంటే ఆ సత్యమును విశ్వసించడానికి కారణం బట్టి వారు రక్షింపబడుతూ వచ్చినారు. The Spirit sanctifies them. ఆ యొక్క పరిశుద్ధాత్మ వారిని పరిశుద్ధపరచబడుతూ వచ్చింది. Because they are sanctified by the Spirit of God, they receive salvation. దేవుని యొక్క ఆత్మ చేత వారు పరిశుద్ధపరచబడిన కారణం బట్టి వారు రక్షింపబడుతూ వచ్చినారు. What a great work of salvation. చూడండి, ఎంత గొప్ప రక్షణ కార్యం ఇది. That's why John's Gospel chapter 3 verse 16 says, "For God so loved the world that he gave his one and only begotten Son." అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహిస్తూ వచ్చినాడు. Verse 14. 14వ వచనంలో చూడండి, 14వ వచనంలో మీరు అలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. We are sanctified to be glorified. చూడండి, మనము రక్షింపబడినాం ఎందుకంటే మనము మహిమపరచబడుటకై. At the coming of our Lord we will be glorified. మన ప్రభు రాకడ యందు వచ్చినప్పుడు మనము మహిమపరచబడతాం. For we shall see him as he is. ఆయన ఉన్నట్లుగా ఆయనను మనము చూచువారిగా ఉంటాం. The Lord will come in his glory. ఆ దేవుడు తన సమస్త మహిమతో ఆయన రానై ఉన్నాడు. And we shall also appear with him in glory. ఆ యొక్క మహిమతో కూడి ఆయనను మనము ఎదుర్కొనే వారిగా ఉంటున్నాం. What a great plan of salvation the Lord has wrought for his people. చూడండి, దేవుడు తన ప్రజలకు ఈ గొప్ప రక్షణ కార్యమును వారి యొక్క జీవితంలో ఆయన జరిగిస్తూ వచ్చినాడు. That is his plan of salvation. ఆయన మరి విధంగా చూసినట్లయితే రక్షణ ప్రణాళిక ఉన్నది. That is what we are waiting for. మరి దాని విషయమై మనం వేచి ఉంటున్నాం. We shall see him as he is. ఆయన ఉన్నట్లుగా మనం ఆయనను పోలి ఉందుము, ఆయనను చూసేదము. 1 John chapter 3 చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 2. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. Verse 3. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. What we will do until the coming of the Lord? ఆ ప్రభు వచ్చేంత వరకు మనం ఏమి చేసేవారికి ఉంటున్నాం? We will live holy and sanctified life. ఏ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం వెచ్చించేవారిగా ఉంటున్నాం. Because our Lord is holy, we will also live holy lives. ఏ విధంగా మనం కలిగినటువంటి ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగా మనము కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వెచ్చించేవారిగా ఉండాలి. Because he is pure, we will also be pure. ఆయన కూడా పవిత్రుడై ఉన్నలాగా మనం కూడా పవిత్రులుగా ఉండాలి. Because we have the hope that when he comes, we shall see him as he is. ఈ విధంగా మనము నిరీక్షణ గల వారమై ఉన్నాము కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండి ఆయన మనము చూచువారిగా ఉంటాం. That is our great hope. అదే మనం కలిగి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అది. That's why Paul says, we thank God for you. అందు నిమిత్తమే పౌలు అంటున్నాడు కదా, తెస్సలోనికీయుల విశ్వాసుల విషయమై ఆ దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. Verse 15. 15వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. Therefore, brethren, stand firm or stand fast
ఇక్కడ చూస్తే చూడండి, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి Be strong in your faith. మీ యొక్క విశ్వాసములో బలముగా నిలిచి ఉండుడి. Be strong in your patience. మీ యొక్క మరి ఓర్పులో బలముగా ఉండుడి. Be strong in your love. మీ యొక్క ప్రేమలో బలముగా నిలువుడి. Because the great God and also because and hold the traditions which you have been taught, whether by word or our epistle. అదే కాకుండా మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. Hold the traditions. మరి చూస్తే మేము మీకు బోధించినటువంటి విధులను చేపట్టుడి అంటా ఉన్నాడు. Not the traditions of man. ఈ యొక్క మనుషుల చేత ఆచారము మీరు పట్టుకొని ఉండకండి. Don't follow the customs and traditions of handed out by your forefathers. మీ యొక్క పితృ పారంపర్య ఆచారములను మీరు చేత పట్టుకొనకూడి. But hold fast the traditions which have been taught by us to you. మీకు మా ద్వారా బోధింపబడినటువంటి విధులను మీరు చేపట్టుడి అంటున్నాడు. Hold fast these traditions. మరి విధంగా బోధింపబడినటువంటి విధులను చేపట్టుడి. Hold fast to what we have taught you. మేము ఏదైతే మీకు బోధిస్తూ వచ్చినామో వాటిని చేపట్టుడి. We have taught you by word, by the teaching of the word. దేవుని యొక్క వాక్యమును అనుసరించి దాన్ని మీకు బోధిస్తూ వచ్చినాం. Or we have taught you by our epistle. మా యొక్క పత్రిక వలన మీకు బోధిస్తూ వచ్చినాం. We have taught you by spoken word, or we have taught you by written word. మరి విధంగా మా మాట ద్వారానైనా మా యొక్క పత్రిక ద్వారానైనా మేము మీకు బోధిస్తూ వచ్చినాం. Hold fast to that. వాటి విషయమై వాటి యందు మీరు చేపట్టుడి. Do not turn to the left or to the right. మీ యొక్క కుడికైనను మీ ఎడమకైనను మీరు తిరగకుడి. Do not turn to the back also. అంతేకాకుండా మీరు వెనక్కి కూడా తిరగకుడి అంటారు. Look unto the Lord. ఆ ప్రభు వైపు చూడుడి. Look unto him. ఆయన వైపు చూడుడి. Look unto him and wait for his coming. మరి విధంగా ఆయన వైపు చూచుచు ఆయన రాకడకై వేచి ఉండుడి. Verse 16. 16వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్మల్ని స్థిరపరచును గాక. Now our Lord Jesus Christ himself and God even our Father which hath loved us and hath given us everlasting consolation and a good hope through grace. ఇక్కడ చూసినట్లయితే 16వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. So God, Lord Jesus Christ himself and our God, our Father, they have loved us and have given us everlasting consolation. ఇక్కడ చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని అదే కాకుండా మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణ మనకు అనుగ్రహిస్తున్నాడు. Our consolation is everlasting. ఈ విధంగా మన యొక్క ఆదరణ అనేది నిత్యమైనటువంటిదిగా ఉన్నది. It is forever and ever. అది నిత్యము నిలిచేదిగా శాశ్వత కాలం నిలిచేది. Because we will be with the Lord forever and ever. ఎందుకంటే మనకు కూడా మన ప్రభుతో కూడా సదాకాలం నిలిచేవారిగా మనం ఉంటున్నాం. And good hope through grace. ఈ విధంగా శుభ నిరీక్షణయు ఆ యొక్క కృప చేత మనము కలిగి ఉంటున్నాం. Grace has brought us good hope. ఈ విధంగా ఈ కృప మన జీవితంలో శుభ నిరీక్షణను తీసుకొని వచ్చింది. Two important qualities of God work in every believer's life. ఈ విధంగా ప్రతి విశ్వాసి జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మన జీవితంలో జరిగించబడి ఉంటున్నాడు. Grace and mercy. ఈ విధంగా ఆ యొక్క కృప, రెండవది కనికరము. What we do not deserve, God gives us, that is grace. మరి విధంగా మనము ఏదైతే పొందని అర్హులము కాదో ఏది దేవుడు ఇస్తాడో అదే మనకు పొందుకున్నటువంటి కృప అది. What we deserve and God does not give us that is mercy. ఈ విధంగా దేనికైతే యోగ్యమో అది పొందకుండా మనం చేసేవాడే, అది పొందకుండా చేస్తున్నటువంటి వాడు అది పొందుకున్నది మరి దేవుని కనికరమై ఉంటున్నది. We deserve eternal punishment for our sinful sins. మన యొక్క పాపం నిమిత్తమై మనము ఆ యొక్క మరి చూసినట్లయితే నిత్య నాశనం పొందుకునే వారిగా ఉంటున్నాం. But God has put it upon his own son. కానీ ఆ దేవుడు తన యొక్క ప్రియ కుమారుడు సొంత కుమారుడి పైన అదంతా కూడా వేస్తూ వచ్చినాడు. That is mercy. అదే కనికరము. What we do not deserve, మనం ఏదైతే మరి ఈ విధంగా దేనికైతే మనం పొందని అర్హులం కాదో eternal salvation, ఆ యొక్క నిత్య రక్షణను God gives us. దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. That is grace. అదే దేవుని కృప. Grace and mercy work in our lives. ఆ దేవుని యొక్క కృప అంతేకాకుండా మరి ఆ యొక్క కనికరము మన యొక్క జీవితంలో ఎప్పుడు ఎలవేళలా మరి కార్యము దాల్చేదిగా ఉంటుంది. They have given us hope. మరి ఈ విధంగా ఇవి మనకు నిరీక్షణ ఇచ్చి ఉంటున్నాయి. What verse 17? 17వ వచనంలో చూసినట్లయితే మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్మల్ని స్థిరపరచును గాక. Comfort your hearts. మరి విధంగా మీ యొక్క హృదయములను ఆదరించువాడుగా. May the Lord Jesus Christ
and also God our Father comfort your hearts. That means may He strengthen your hearts. ఈ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు మీ హృదయములను ఆదరించినట్టుగా అండగా స్థిరపరచినట్టుగా ఉంటున్నాడు. Strengthen them. వారిని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. Strengthen in what? మరి ఏ విషయమునందు ఆయన బలపరుస్తా ఉంటున్నాడు? Strengthen and establish you in every good word and work. చూడండి, ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. Two things. We are marked by two things. ఇక్కడ రెండు విషయాలు మన జీవితంలో చూస్తున్నాం. What is that? అవి ఏంటివి? Our talking and our doing. మన యొక్క మరి నోటి మాట, మనం చేసేటువంటి క్రియలు. Both should agree, go together. ఇవన్నీ రెండు కూడా మరి విధంగా రెండు కూడా సమానముగా మరి ఏకీభవించి ముందుకు నడిచేవిగా ఉండాలి. What we say, we should do. మనం ఏదైతే మాట్లాడతామో అది మనం జరిగించేవారిగా చేయవారిగా ఉండాలి. And what we do, we should say. మనం ఏదైతే క్రియాపూర్వకంగా జరిగిస్తామో అదే మనం చెప్పువారిగా ఉండాలి. Agreement should be there between our doing and our saying and our doing. ఈ విధంగా మనం మాట్లాడేది మనం చేసేటువంటి క్రియల్లో రెండిటికి ఏకీకృతమై ఒక సంధి అనేది ఉండాలి. How is it possible? అది ఏ విధంగా సాధ్యమవుతుంది? It is with God only it is possible. అది కేవలం దేవునిలోనే సాధ్యమవుతుంది. When there is a genuine conversion in the heart, that is possible. ఈ విధంగా హృదయాంతరంగంలో ఒక సత్యమైనటువంటి మార్పు అనేది జరిగినట్లయితే అది సంభవించేదిగా ఉంటుంది. That's what Paul was desiring of the Thessalonian believers. ఆ విధంగా పౌలు తెస్సలోనిక విశ్వాసుల్లో అటువంటి మరి విషయాన్ని కోరుకుంటా ఉన్నాడు. What you are saying should be also been seen in your lives. మీరు ఏదైతే చెప్తా ఉంటున్నారో అది మీ యొక్క జీవితంలో కనపరచబడాలని కోరుకుంటున్నాడు. You should be strong in words. You should be strong in deeds. మరి విధంగా మరి మాటల యందును మీ యొక్క కార్యముల యందును మరి స్థిరముగా బలముగా ఉండాలని కోరుకుంటున్నాడు. If you are only strong in words and not in deeds, we are deceiving ourselves. ఈ విధంగా చూసినట్లయితే మీ యొక్క మరి మాటల్లో బలముగా ఉండి మీరు చేసేటువంటి క్రియల్లో బలహీనంగా ఉన్నట్లయితే మనం మోసగించుకునే వారిగా మనం ఉంటున్నాం. That's what we read in the book of James. అదే విషయాన్ని మనం యాకోబు రాసిన పత్రికలో చూస్తాం. What we say, James chapter 1. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 22. 22వ వచనం. But be doers of the word and not hearers only, deceiving your own selves. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. If you are only hearers and not doers, we are deceiving ourselves. కేవలం వినువారై ఉండి మరి ఈ విధంగా ప్రవర్తించువారై ఉండకుండా ఉన్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకునే వారిగా మనం ఉంటాం. Then only we will be only doing lip service only we will be doing. కేవలం పై పెదల వారినే పెదలతోనే మనము కార్యము జరిగించే వారిగా ఉంటాం. Deeds are important in our lives. మన యొక్క జీవితంలో మరి విధంగా సత్కార్యములు అనగా క్రియపూర్వకమైనటువంటి పనులు చాలా ముఖ్యమైనవి. Sermon on the Mount of the Lord says that fact. ఏదో విషయాన్ని ఆ సత్యాన్ని ఆ ప్రభు ఆ కొండ మీద ప్రసంగం ద్వారా బయలుపరుస్తా వచ్చినాడు. Chapter 5 verse 16. చూడండి, Matthew's Gospel. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. How the Father is glorified? ఏ విధంగా ఆ తండ్రి మహిమపరచబడతాడు? How he is glorified? ఏ విధంగా ఆయన మహిమపరచబడతాడు? Through our good works that people see. అదే విధంగా ప్రజలు మనం చేసేటువంటి సత్కార్యములు చూసినప్పుడు ఆ దేవుడు మహిమపరచబడతాడు. Not only by our good words, మన యొక్క మంచి మాటల ద్వారా కాదు కానీ by our good works. మన యొక్క సత్కార్యముల చేత దేవుడు మహిమపరచబడతాడు. That's why the Lord Paul prays for the Thessalonian believers that God may strengthen them and establish them in word and in deed. అందు విషయమే పౌలు ఈ యొక్క తెస్సలోనికైన విశ్వాసం విషయంలో ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను ఆ దేవుడు స్థిరపరచునుగా కానీ వారి విషయంలో మరి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. My dear brother and sister, మా ప్రియ సహోదరుడా సహోదరి, we have to strengthen ourselves. మనము బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. Strengthen ourselves in every good work and every good deed, word. మనము మన యొక్క ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనము స్థిరపరచబడే వారిగా ఉండాలి. Hypocritical life is not for believers. మరి విధంగా చూసినట్లయితే ఈ యొక్క వేషధారపూరితమైనటువంటి జీవితము విశ్వాసులకు తగినది కాదు. That is only for Pharisees and Sadducees. అది కేవలము పరిసయ్యులకును సద్దకయ్యులకును అది చెందేదిగా ఉన్నది. Not for believers. ఆ యొక్క విశ్వాసాల మీద చెందింది కాదు. Not for children of God. మరి దేవుని యొక్క ప్రజల మీద చెందింది కాదు అది. Not for those who are sanctified by the precious blood of Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి వారికి కాదు ఇది. My dear brother and sister, మా ప్రియ సహోదరుడా సహోదరి, that is how the Lord is
preparing us for His coming. ఆ విధంగా ప్రభు తన రాకడ విషయమే రాకడందు మనల్ని ఈ విధంగా సిద్ధపరుస్తా We ఉంటున్నాడు. have to be firm in our faith. మన యొక్క విశ్వాసంలో మనము మరి విధంగా చూసినట్లయితే నిలకడగా ఉండాలి. We have to stand by the truth. ఆ యొక్క సత్యమునందు నిలిచి ఉండాలి. Word of God is the truth. దేవుని యొక్క వాక్యమే సత్యమే ఉన్నది. Lord Jesus Christ said, I am the way, the truth, and the life. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని అంటూ వచ్చినాడు. Word of God is authority for us. దేవుని యొక్క వాక్యమే మనకు అధికారముగా మనకు ఉన్నది. Not man's teaching. దేవుని మరి మనుషుల యొక్క మరి బోధ కాదు. Not good teaching. మంచి బోధ కాదు. Word of God. దేవుని యొక్క వాక్యమే Sound doctrine. మరి విధంగా చూసినట్లయితే ఆ యొక్క మంచి బోధ మరి దేవుని యొక్క బోధ That is it. అదే సత్యమే ఉన్నది. And we have to hold firmly to it. ఈ యొక్క సత్యమునందు మనము నిలకడగా ఉండాలి. May the Lord help us. ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థించుకుందాం. Our living and loving Holy Father, మా జీవముల ప్రేమలైన పరలోకపు తండ్రి, thank you, Lord, for the help granted to us in the meditation of 2 Thessalonians chapter 2, verses 9 to 17. ఈ విధంగా ప్రభా మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 17వ వచనాల వరకు మేము ధ్యానించటకై మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సహాయమునకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Loving Holy Father, thank you, O Lord, and praise you because thou art a great and mighty God. ప్రభా మరి తండ్రి, మీరు గొప్ప బలవాడైనటువంటి దేవుడై ఉన్నందుకై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. You have saved us, O Lord, even before the foundations of this world were laid. ప్రభా మరి తండ్రి, ఈ యొక్క జగతికి పునాది వేయబడవు నువ్వే మీరు మమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. You have loved us with your everlasting love. ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినారు. You have saved us through the sanctifying work of the Holy Spirit. ప్రభు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవిత్రపరచబడిన ఆ కార్యము చేత మమ్మల్ని ప్రభావ మరణ తండ్రి పరిశుద్ధపరుస్తూ వచ్చినారు. And you are preparing us for glorification when Christ comes. ఆ క్రీస్తు వచ్చినప్పుడు ప్రభావ మరణ తండ్రి ఆ మహిమపరచబడిన ఈ విషయమే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. Lord, Satan will be destroyed. మరి సాతానుడు ప్రభావ మరణ తండ్రి నాశనం చేయబడనే ఉంటున్నాడు. Antichrist will be destroyed. అంతేకాకుండా క్రీస్తు విరోధికి కూడా ప్రభావ నశింపబడుతున్నాడు. False prophet will be destroyed. అంతేకాకుండా అబద్ధ ప్రవక్తలకు కూడా నాశనం అవ్వబోతున్నారు. Every Lord, work of Satan will be destroyed. సాతాను యొక్క కార్యములు కూడా ప్రభావ నాశనమై ఉంటున్నాయి. But those who do the will of God, they will live forever and ever. కానీ దేవుని చిత్తమును ఎవరైతే నెరవేర్చేవారుగా ఉంటారో అటువంటి వారు నిత్యము నిలుచువారుగా ఉంటున్నారు. Heavenly Father, strengthen us and establish us in our good words and in our good works. ప్రభా మన తండ్రి, మా యొక్క సత్ కార్యములందును సత్ వాక్యములందును ప్రభా వాక్యందును ప్రభా మమ్మల్ని స్థిరపరిచి నిలకడగా ఉంచమని వేడుకుంటున్నాం. So that men may see our good works and glorify our Father in heaven. ఆ విధంగా మనుషులు మా యొక్క సత్క్రియలను చూచి ఆకాశమందున్నటువంటి మా తండ్రి ప్రభా మహిమపరచబడలాగున సహాయం దయచేయండి. Prepare us for thy coming. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచు. Send us with thy blessing. నీ యొక్క దీవెన చేత మమ్మల్ని పంపించు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the communion and fellowship of the Holy Spirit be with us for now and forevermore. Amen.